బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం. దేవునికి స్తోత్రం. ప్రభు కృప మీకు తోడయ్యుండి ప్రభు మిమ్మల్ని నడిపిస్తూ ఆయన కృపలో మీరందరూ వర్ధిల్లుతూ సాగాలని దేవుని సన్నిధిలో ప్రతిరోజు కూడా ఎడతెగక దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. బాగున్నారా? దేవుని కృప మీకు తోడై ఉంది కనుక ప్రభు నందు సంతోషిస్తూ ఆనందిస్తూ ఆయన నామాన్ని గణపరచండి. దేని గురించి కూడా ఆలోచించకండి. ప్రభువు నమ్మదగిన వాడు, సహాయకుడు. ఆయన నీ పరిస్థితిని, నీ స్థితిని, నీ ఒంటరితనాన్ని, నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో వాటన్నిటిని కూడా ప్రభువు చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన చూచేవాడు, చూచుచున్న దేవుడు అని ఆయనకు పేరుంది కనుక ఆయన చూస్తున్నాడు అంటే ప్రతి పరిస్థితిలో కూడా మార్పు ప్రభువు తీసుకొని వస్తాడు. ఎంతోమందిని ప్రభువు చూచాడు, వారి జీవితాలని మార్చాడు. కనుక నువ్వు అనుకోవద్దు దేవుడు నన్ను చూడట్లేదా, నన్ను విడిచిపెట్టేశాడని. ఎప్పుడు కూడా నువ్వు బాధపడద్దు, భయపడద్దు. దేవుడు చూస్తున్నాడు. ఇదిగో నీ పరిస్థితులన్నిటిని కూడా ఆయన మారుస్తాడు. కాబట్టి ప్రభువును బట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళండి, ప్రభువును బట్టి సంతోషించండి. ఈ లోకంలో ఆయనను నమ్ముకున్నందుకు, ఆయన నీకు తోడై ఉన్నందుకు ధైర్యంగా నువ్వు ముందుకు సాగవలసిందిగా ప్రభు పేరిట కోరుచున్నాను. ఈ లోకపు జనులను బట్టి కాదు, నీకున్న ధనమును బట్టి, బలమును బట్టి, చదువును బట్టి, జ్ఞానమును బట్టి కాదు, దేవుని బట్టి సంతోషించండి, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి, దేవుని బట్టి ముందుకు వెళ్ళండి. ఆయనే మీకు సహాయకుడుగా ఉండి ప్రభు నడిపిస్తాడు. ఈ సమయం నా దేవుని వాగ్దానాన్ని చదువుకుందాం. కీర్తనలు 86వ కీర్తన 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. యెహోవా, నీవు నాకు సహాయకుడవై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడునట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనుపరచుము. దావీదంటున్నాడయ్యా, నీవు నాకు సహాయకుడవై ఉన్నావు, నన్ను ప్రతిసారి కూడా మీరు ఆదరిస్తున్నారు. అయితే నా పగవారు చూచి సిగ్గుపడినట్లుగా శుభకరమైన ఆనవాలు నాకు చూపించుమయ్యా. వారు అనుకుంటున్నారు ఇక శుభకార్యము జరగదు, శుభము జరగదు, అన్నీ నష్టమే, అంతా లాసే, అన్నీ కోల్పోతాడు, అన్నిటినీ పోగొట్టుకుంటాడు అని వారు అనుకుంటున్నారు నా పగవారు. కానీ మీరు నా సహాయకుడయ్యా, మీరు నా దేవుడు కాబట్టి శుభకరమైన ఆనవాలు నాకు చూపుము అని దేవుని సన్నిధిలో దావీదు అంటున్నాడు. నిజంగా ఇదే కాల సమయంలో దావీదులాగానే నీ జీవితంలో కూడా రకరకాల పరిస్థితులను బట్టి ఎదిగో నీ పగవారు కూడా నిన్ను చూచినప్పుడు నువ్వు నష్టపోతావు, నువ్వు ఏమాత్రం కూడా బాగుపడవు, నీ పరిస్థితులు ఏమాత్రం కూడా బాగు కావు అని కొన్నిసార్లు వారు కూడా అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఇదిగో దేవుడు ఈ ఉదయం నీతో వాగ్దానం చేస్తున్నాడు. శుభకరమైన ఆనవాలను ప్రభువు ఎదిగో నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఎదిగో ఆయన చూపించబోతున్నాడు. ఆ శుభకరమైన ఆనవాలు, ఆ శుభకార్యాలని దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో జరిగించబోతున్నాడు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు శుభవార్తను తెలియజేసేవాడు, మంచి వార్తను తెలియజేసేవాడు, మంచి కార్యాలు చేసేవాడు. అదే రీతిగా శుభకరమైన ఆనవాలు ఎదిగో చూపించేవాడు ఆయన నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పగవారి ఎదుట. ఎందుకంటే దేవుని నువ్వు ఆశ్రయించావు, ఆయన నిన్ను ఆదరించుచున్నాడు గనుక ఆయన నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ యొక్క కుటుంబ సభ్యుల పట్ల, నీ పిల్లల పట్ల ఇదిగో శుభకరమైన ఆనవాలు ప్రభువు చూపించబోతున్నాడు. వాటిని దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఆ ఆనందకరమైన దినాలను సంతోషముతోనూ ఇదిగో దేవుని ఘనపరచబోతున్నావు. అలాంటి శుభకరమైన కార్యాలు ప్రభువు నీ పట్ల, నీ కుటుంబం పట్ల ప్రభు జరిగించబోతున్నాడు కనుక ఈ ఉదయం నా ఈ వాగ్దానాన్ని నమ్మి విశ్వసించండి. దేవుడు రాబోతున్న దినాల్లో నా పట్ల, నా కుటుంబం పట్ల, నా పిల్లల పట్ల, నాకు కలిగిన విషయాల్లో దేవుడు
దేవుడు శుభకరమైన ఆనవాళ్ళు చూపించబోతున్నాడు, శుభకార్యాలు ప్రభు జరిగించబోతున్నాడని నమ్మి విశ్వసించి ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. దేవుడు గొప్ప కార్యాన్ని మీ పట్ల జరిగించబోతున్నాడు. ఈ సమయంలో మీ కొరకునే ప్రార్థన చేస్తున్నాను. ఇంతవరకు ఇదిగో అలాంటి పరిస్థితులు కానీ అలాంటి ఆనవాళ్ళు కానీ నీకు కనబడకపోవచ్చు, కానీ ఈరోజు ప్రభు నీతో వాగ్దానం చేస్తున్నాడు. నీ పరిస్థితులన్నిటినీ మార్చి అలాంటి ఆనవాళ్ళను ప్రభు నీకు చూపించబోతున్నాడు. వాటిని నీ జీవితంలో నీ కుటుంబంలో ప్రభు నెరవేర్చబోతున్నాడు. కాబట్టి నీ పగవారు సిగ్గుపడేటట్లుగా దేవుడు శుభకరమైన ఆనవాళ్ళు నీకు చూపించబోతున్నాడు. దేవుని స్తుతించి మహింపరచండి. ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. మీరు రిసీవ్ చేసుకొని అనేకులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే దేవుని వాక్యం సజీవమైనది, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. కాబట్టి మీరు అనేకులకు షేర్ చేయవలసిందిగా ప్రభు పేరట కోరుచున్నాను. ఈ సమయంలో మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా, మీకు వందనాలు. ఎంతమంది బిడ్డలైతే అయ్యా నీవే మా సహాయకుడు, మీరు మమ్మల్ని ఆదరిస్తున్నారయ్యా అంటూ అయ్యా నమ్ముతూ విశ్వసిస్తున్నారు నాయన, వారి జీవితంలో వారి కుటుంబంలో వారి పగవారి ఎదుట నాయన, శత్రువు ఎదుట అయ్యా, వారి పగవారి ఎదుట, సాతాను ఎదుట నీ బిడ్డలకు నాయన శుభకరమైన ఆనవాళ్ళను నాయన మీరు చూపించబోతున్నారు. మీకు స్తోత్రం. ఆ శుభకరమైన కార్యాలు మీరు జరిగించబోతున్నారు. మీకు స్తోత్రం. నీ బిడ్డలు వాటిని చూచినప్పుడు అయ్యా, వారి జీవితాల్లో జరుగుతున్నప్పుడు నేను గణపరిచి స్తుతించే భాగ్యాన్ని తండ్రి మీరు ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ఇంతవరకు అలాంటి ఆనవాళ్ళు లేవేమో, కనబడట్లేవేమో, పరిస్థితులు ఎడారిలాగున్నాయేమో అయ్యా, కానీ మీరు మాట్లాడిన తర్వాత గొప్ప కార్యాలు జరుగుతాయి గనుక నీ బిడ్డలు నమ్ముతూ విశ్వసిస్తుండగా మీరే గొప్ప కార్యాన్ని జరిగించి మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక.